అందరికీ ప్రైజ్ లాడండి. ఒక చిన్న మాట అండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా ప్రారంభం నుంచి చివరి వరకు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు గనుక నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధులయ్యుండుడని ఆయన కోరుకుంటున్న మాట. మనం ఎవరి పనులు వారు చేస్తున్న చోట, అది ఉద్యోగం కావచ్చు, కూలి పని కావచ్చు, ఇంకా ఏదైనా పని కావచ్చు, వారి ఉద్యోగాల్లో వారి పనుల్లో ఎలా ఉంటున్నారు, ఒక నిజ క్రైస్తవుడు ఎలా ఉంటున్నాడు అనేది ముఖ్యమండి. దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా ఉన్నామా, ఆయనకి నిందన తెచ్చే విధంగా ఉన్నామా, ఏ విధంగా ఉన్నామనేది మన మనసాక్షికి అర్థమవుతుంది. ప్లీజ్ దయచేసి ఎవరి పనుల దగ్గర వారు పరిశుద్ధతను కాపాడుకోవాలి. అవకాశం ఉన్నప్పటికీ పాపం చేయకపోవడమే పరిశుద్ధత. పాపం చేసే అవకాశం ఉన్నా కూడా నా దేవుడు చూస్తున్నాడు అనే పవిత్రత, పరిశుద్ధత, భయము, భక్తి అనేది ఒక నిజ క్రైస్తవుడికి ఉండాలండి. మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుని నామానికి మహిమ తీసుకురావాలి. మనం పనిచేస్తున్న చోట మంచి పేరు సంపాదించుకోవాలి. ప్రసంగి 7:1 సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఏ చోట ఉన్నా కూడా మంచి పేరు సంపాదించుకోవాలి. దానికంటే ముఖ్యంగా దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. అదే నా ఆశ. ప్రతి నిజ క్రైస్తవుడు కూడా ఎవరి పనుల దగ్గర ఎలా ఉంటున్నారనేది మీ మనస్సాక్షి చెప్తుంది. ఎక్కడ ఉద్యోగంలో కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు, మరొకసారి చెప్తున్నాను, అది ఎక్కడైనా కావచ్చు, దేవునికి మహిమకరంగా, దేవుని నామానికి అవమానం తెచ్చేవారిగా ఉండక పరిశుద్ధతను మనల్ని మనం కాపాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కీర్తనకారుడు చెప్పినట్లుగా, భక్తుడు చెప్పినట్లుగా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం నుంచుకుందునని చెప్పినట్లుగా మనం కూడా ప్రతిక్షణం దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్న వారిగా ఉండాలి. ఆయనతో స్నేహం చేసేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేరేపణ కలిగింది కాబట్టి ఇదంతా చెప్తున్నానండి. మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.